అధ్యాయము 22-23 వాక్యాలు చదవండి. புலம்பல் 3ஆம் அதிகாரம் 22-23 வசனங்களை படிப்போமாக. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. ನಾವು ಉಳಿದಿರುವುದು ಯೆಹೋವನ ಕರುಣೆಯೇ, ನಾವು ಉಳಿದಿರುವುದು ಯೆಹೋವನ ಕರುಣೆಯೇ, ಆತನ ಕೃಪಾವರಗಳು ನಿಂತು ಹೋಗವು, ಆತನ ಕೃಪಾವರಗಳು ನಿಂತು ಹೋಗವು, ದಿನ ದಿನವೂ ಹೊಸ ಹೊಸದಾಗಿ ಒದಗುತ್ತವೆ, ದಿನ ದಿನವೂ ಹೊಸದಾಗಿ ಒದಗುತ್ತವೆ. ನಿನ್ನ ಸಂತ ಸಂತತಿಯು ದೊಡ್ಡದು, ನಿನ್ನ ಸಂತಸ ನದಿಯು ದೊಡ್ಡದು. ಯೆಹೋವನೇ ನನ್ನ ಪಾಲು, ಯೆಹೋವನೇ ನನ್ನ ಪಾಲು, ಆದ ಕಾರಣ ಆತನನ್ನು ನಿರೀಕ್ಷಿಸುವನು ಎಂದು ನನ್ನ ಅಂತರಾತ್ಮವು ಅಂದುಕೊಳ್ಳುತ್ತದೆ, ನನ್ನ ಅಂತರಾತ್ಮವು ಅಂದುಕೊಳ್ಳುತ್ತದೆ. చదవండి, తమిళ్లో ఎవరైనా చదవండి. நாம் நிர்மூலனமாகாதிருப்பது கர்த்தருடைய கிருபையே, அவருடைய இரக்கங்களுக்கு முடிவே இல்லை, அவை காலைதோறும் புதியவைகள், உமது உண்மை பெரியதா இருக்கிறது. போதும். హల్లెలూయా. మన యొక్క దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క వాత్సల్యత ఎడతెగక మనము నిర్మూలము కాకుండా ఉన్నామంటే ఆయన యొక్క వాత్సల్యత మన ఎడల ఎడతెగక ఉన్నది. అనుదినము ఆయన యొక్క కృప నూతనముగా పుట్టుచు ఉన్నది. మన యొక్క దేవుడు మనం ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు అన్నిటి యందు పూర్ణత కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మన యొక్క దేవుడు సాత్వికుడు, దీన మనసులో కూడా ఆయన పూర్ణత కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సాత్వికము తగ్గింపులో కూడా ఆయన పూర్ణత కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన స్వభావమైనది కఠినమైనది కాదు, కనికరము వాత్సల్యత కలిగినటువంటి స్వభావమై ఉన్నది. ఎన్నో కార్యాలు మనకు ఎదురుగా వచ్చి, ఎన్నో శోధనలు మనకు ఎదురుగా వచ్చి, ఎన్నో వ్యాధులు మనకు ఎదురుగా వచ్చి, ఎన్నో సందర్భాల్లో మనము కూడా దేవుని వదిలి దూరముగా పోనటువంటి పరిస్థితుల్లోనూ, మనం ఎన్నెన్నో ఆపదలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లోనూ మనము ఈ విధముగా ఉన్నామంటే మన యొక్క దేవుడు మన ఎడల అనుదినము ఆయన యొక్క వాత్సల్యత కరుణ చూపిస్తూ ఉన్నందువల్లే பல விதமான ஆபத்துகளை விபத்துகளை எதிர்கொண்டாலும் நமக்கு எதுவுமே ஏற்படாமல் நாம் நிர்மூலமாமல் இருக்கிறோம் என்று சொன்னால் அவருடைய இரக்கங்களுக்கு முடிவில்லாமல் இருக்கிறது. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు. మనిషి ఒక రీతిగా ఒక రోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఉండాలి, ఒక నిమిషం ఉన్నట్టు ఇంకొక నిమిషం ఉండాలి, ఒక గడి ఉన్నట్టు ఇంకొక గడి ఉండాలి. అయితే మన యొక్క దేవుడు ఆయన స్వభావములో స్థిరము కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడై ఉన్నాడు. மனிதனானவன் நேற்று இருப்பது போல இன்றைக்கு இருக்க மாட்டான், இன்றைக்கு இருப்பது போல நாளைக்கு இருக்க மாட்டான். ஆனால் நம்முடைய தேவனோ அவர் தன்னுடைய சுபாவத்திலே அவர் நிலையுள்ள தேவனாய் இருக்கிறார், எப்பொழுதும் ஒரே மாதிரி இருக்கிற தேவனாய் இருக்கிறார். அவர் நேற்றும் இன்றும் என்றுமே ஒரே மாதிரியாக மாறாதவராய் இருக்கிறார். దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము మనల్ని తగ్గించుకొని దీన మనసుతో దేవుని యొక్క కనికరమని కృపని మనం అనుదినము మనం పొందుకోవాలి. దేవుని పిల్లలైన நாம் நம்மை தாழ்த்திக்கொண்டு கர்த்தருடைய அந்த மனத்தாழ்மை நம்மை ஏற்றுக்கொண்டு நம்ம விதமாக அவருக்கு கீழ்ப்பட்டு இருக்க வேண்டும். ఎంత మంచి ఆహారమైనా ప్రతిరోజు ఒకే ఆహారం, ప్రతి పూట ఒకే ఆహారం తింటే మనకు అది విసుగుగా ఉంటుంది. అదే విధముగా దేవుడు అనుదినము ఒకే విధమైనటువంటి కార్యములు కాదు, అనుదినము ఆయన చేయనటువంటి కృప, ఆయన చేయనటువంటి కార్యములు, ఆయన చూపించినటువంటి కనికరము వాత్సల్యత అంతయు కూడా అనుదినము నూతనముగా ఉన్నది. காலை முதல் சாயங்காலம் வரைக்கும் அதே ஒரே ஆபத்தை புசித்துக் கொண்டதால் நமக்கு ஒரு அலட்சியம், ஒரு வெறுப்பு ஏற்பட்டுவிடும். ஆனால் கர்த்தருடைய கிருபையானது நமக்கு ஒவ்வொரு நாளும் ஒவ்வொரு காலையிலும் நமக்கு அது புதியவைகளாய் தான் இருக்கிறது. అనుదినము ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క కనికరము కొత్తగా, ఆయన యొక్క కృప కొత్తగానే ఉంటుంది. அவருடைய இரக்கம், அவருடைய கிருபை நமக்கு ஒவ்வொரு நாளும் புதியவைகள் தான் நமக்கு தெரிகிறது. యేసు ప్రభు యొక్క లోకములో సేవ చేసినటువంటి దినముల్లో అనేక గుంపుల వాడిని చూసి ఆయన కనికరపడిరి. యేసువాனது భూమిలో ஊழியம் செய்த நாட்களிலே அநேக கூட்ட ஜனங்களை பார்த்து அவர் இரக்கம் காட்டியிருக்கிறார். ఎందుకనగా వాళ్ళు బలహీనులై ఉండిరి, వాళ్ళు వ్యాధులతో ఉండిరి, వాళ్ళ కష్టాలు పడేది, ఇవన్నీ చూసి ఆయన కనికరము చూపించిరి. அந்த
வியாதியில் இருந்தார்கள், அவர்கள் அவர் கட்டுகளில் இருந்தார்கள், சாபத்தில் இருந்தார்கள், அவர்கள் அப்படி இழப்பில் இருந்தார்கள். அப்படிப்பட்ட ஜனங்களை பார்த்து அவர்களுக்கு இரக்கம் காட்டி జన இருக்கிறார். సమూహమును చూసినప్పుడంతయు కూడా ఆయన కరుణ, ఆయన వాత్సల్యత ఆయనకి పుట్టుకొని వస్తూ ఉండే. திரளான ஜனக்கூட்டத்தை பார்க்கும்போது அவருக்கு அதிகமான இரக்கம் మనకు உண்டாயிருக்கிறது. కూడా ఇదే కనికరము వాత్సల్యత మనము కూడా కలిగిన వాళ్ళమై ఉండాలి. நாம் கூட இப்படிப்பட்ட இரக்கமுடையவர்களாய் అనేక మంది இருக்க రక్షింపబడినటువంటి కోట్లాది ప్రజలు సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, జీవితంలో నెమ్మది లేకుండా, అది దొరకకుండా నశించి నాశనమై నిత్య నరకాగ్నికి పోతూ ఉన్నారు. எத்தனையோ கூட்ட ஜனங்கள் அவர்களுக்கு சமாதானம் கிடைக்காமல், நிம்மதி கிடைக்காமல், ஆரோக்கியம் இல்லாமல், வாழ வழி இல்லாமல் அவ்விதமாக கூட்டம் கூட்டமாய் அழிந்து போய் கொண்டிருக்கிறார்கள். మనము దేవుని యొక్క కృప వల్ల, ఆయన యొక్క కరుణ వాత్సల్యత వల్ల మనము క్షేమముగా ఉన్నాము. கர்த்தருடைய கிருபையினாலே அவருடைய இரக்கத்தின் மூலம் எல்லாரும் நலமாய் இருக்கிறோம். మనము ఇలాంటి నశించిపోయే ఆత్మల గురించినటువంటి తపన మనకు ఉండాలి. ஆனால் அழிந்து போகிற இப்படிப்பட்ட ஆத்மாவை குறித்து நமக்கு బాధపడి కష్టపడినటువంటి వాళ్ళ గురించినటువంటి ఒక భారము మనకు ఉండాలి. இப்படி கஷ்டப்பட்டு அவ்விதமாக துக்கப்படுற அப்படிப்பட்ட ஆத்மாவை குறித்து நமக்கு ஒரு నశించి నిత్య నరకాగ్నికి పోవునటువంటి ఆ యొక్క ఆత్మల గురించినటువంటి భారం మనకు ఉండాలి. நித்தமும் அழிந்து நரகாக்கிற்கு போய் கொண்டு அந்த ஆத்மாக்களை குறித்து நமக்கு ஒரு நோக்கம் இருக்க వాళ్ళ வேண்டும். రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. அவருடைய ரட்சிப்புக்காக பிரயாசப்பட வேண்டும். సైతాను తనకు ఉండేటువంటి కాలము స్వల్పమని ఎరిగి, இது சாத்தானானவன் தனக்கு இருக்கிற காலம் கொஞ்சம் என்று எண்ணி తీవ్రముగా వాడు పని చేస్తూ ఉన్నాడు. அவன் மிகவும் தீவிரமாய் வேலை செய்து ఈ లోకంలో கொண்டிருக்கிறான். సైతాన్ని జయించినటువంటి బలము దేవుడు అనుగ్రహించినది దేవుని యొక్క పిల్లలకు మాత్రమే. அவர்கள் இந்த உலகத்திலே சாத்தானை ஜெயிப்பதற்கு ஒரு ஏற்ற பலனை தேவனுடைய பிள்ளைகளுக்கு மாத்திரமே கர்த்தர் ఆ கொடுத்திருக்கிறார். యొక్క దేవుని యొక్క బలముతో సైతాన్ యొక్క తంత్రములన్నీ నశింపచేసి, அந்த சாத்தானுடைய எல்லா தந்திரங்களையும் தேவனுடைய பிள்ளைகள் தேவனுடைய பலனாலே அதெல்லாம் నశించిపోయే ఆత్మల గురించినటువంటి భారముతో వాళ్ళ యొక్క రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి. அழிந்து போகிற ஆத்மாக்களுக்காக பாரமாய் நாம் ஜெபிக்க வேண்டும். మనము దేవుని యొక్క కనికరము మనము ఏ విధముగా పొందుకున్నామో అనేకల్ని మనము కూడా కనికరించే వాళ్ళమై ఉండాలి. அவர்கள் கர்த்தருடைய இரக்கத்தினுடைய நம்முடைய கிருபையினால் நம்ம ரட்சிக்கப்பட்ட பாதுகாப்பா இருக்கிறோம். அப்படிப்பட்ட ரட்சிப்பின் இரக்கம் அவர்களை பெற வேண்டும். మనమందరము కూడా కనికరము కలిగినటువంటి దేవుని యొక్క పిల్లలమై ఉన్నామని మరవరాదు. நம்ம எல்லாரும் இரக்கமுள்ள தேவனுடைய பிள்ளைகளாக இருக்கிறோம் என்பதை மறக்க கூடாது. మత్తయి సువార్త 14వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూసినట్లయితే, மத்தேயு சுவிசேஷம் 14ஆம் அதிகாரம் 4ஆம் வசனம் படிப்போமாக. యోహానను ఎరోదనికి 14 మత్తయి 14 ಆತನು ಹೊರಗೆ ಬಂದು ಆತನು ಹೊರಗೆ ಬಂದು ಬಹುಜನರ ಗುಂಪನ್ನು ಕಂಡು ಬಹುಜನರ ಗುಂಪನ್ನು ಕಂಡು ಕನಿಕರಪಟ್ಟು ಅವರಲ್ಲಿದ್ದ ರೋಗಿಗಳನ್ನು ಸ್ವಸ್ಥ ಮಾಡಿ ఆయన గొప్ప జన సమూహముని చూసి அவர் திரளான ஜனக்கூட்டத்தை பார்த்தார். వారి మీద కనికరపడి அவர்கள் மீது இரக்கத்தை காட்டி వారిలో వ్యాధిగ్రస్తులుగా, రోగగ్రస్తులుగా, బలహీనులుగా ఉండే వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు స్వస్థపరిచిరి. அவர்கள் மேல் மனதுருகி அவர்களை யாரெல்லாம் வியாதிப்பட்டவர்களா இருக்கிறார்களோ, பிசாசுகளில் இருக்கிறவர்கள் எல்லாரையும் சுகமாக்கினார். ఏ నిబంధన లేక, ఏ ఎదురు చూపులు లేక, ఏ ఒక కార్యముని నాకు ఇచ్చి మీకు స్వస్థత ఇస్తాననేది లేకుండా వాళ్ళ మీద జాలిపడి కనికరపడి వాళ్ళందరి యొక్క వ్యాధుల్ని దేవుడు బాగుపరిచిరి. அப்படிப்பட்ட ஜனங்களை பார்த்த உடனே அவர்களுக்கு எந்த ஒரு எதிர்பார்ப்பும் இல்லாமல் இது கொடுத்தால் மாத்திரம் செய்வேன் என்று அவர் சொல்லாமல் எதிர்பார்க்காமல் அவர் எல்லாவற்றும் இலவசமாய் அவர் சுகம் கொடுத்திருக்கிறார். మనము కూడా నశించినటువంటి ఆత్మలో రక్షణ లేకుండా ఈ దినము నానా రకాలైనటువంటి వ్యాధుల్లోనూ నానా రకాలైనటువంటి బాధల్లో బంధించబడినటువంటి జనముల కొరకు మనము భారము కలిగినటువంటి ప్రజలమై ఉండాలి. நம்ம கூட இப்படிப்பட்ட பலவிதமான வியாதிகளிலே, கட்டுகளிலே, சாபத்திலே சிக்கிக் கொண்டிருக்கிற ஜனங்களுக்காக பாரமாய் ஜெபிக்க வேண்டும். ఇక్కడ యేసు జనులను స్వస్థపరచుటకు ఆయన వచ్చిరి. இயேசு ஜனங்களை சுகமாக்கும்படி வந்தார். స్వస్థత అనారోగ్యంతో స్వస్థత లేనిటువంటి వారిని చూసి దేవుడు దూరముగా ఆయన పోలేదు. அவர்கள் அந்த சுகம் இல்லாமல் வியாதியில் இருக்கிற ஜனங்களை பார்த்து இயேசு விலகி தூரமாய் వాళ్ళని போகவில்லை. కనికరించి వాళ్ళ సమీపమునకు పోయి వాళ్ళ మీద కరములు చాచి వాళ్ళని స్వస్థపరిచి దేవుడు వాళ్ళని బాగుపరిచిరి. அந்த ஜனங்களை பார்த்துடனே முதலாவது ஒரு மனது உருகி அவர்களிடத்திலே போய் அவர்களுக்கு இரக்கம் காட்டி அவர்களை தொட்டு அவர்களை சுகமாக்கி இருக்கிறார். వ్యాధిగ్రస్తుల్ని అనేక సమస్యలు ఉండేటువంటి ప్రజల్ని మనం చూస్తూ ఉంటాము. அநேக வியாதி உள்ள ஜனங்களை நாம் பார்க்கிறோம். మనము కూడా వాళ్ళని చూసి మౌనముగా ఉండకుండా స్వస్థత కలిగినటువంటి స్థలమునకు, ఆలయమునకు, దేవుని యొక్క పాదాల దగ్గరికి మనం నడిపించే వాళ్ళమై ఉండాలి. அப்படிப்பட்ட ஜனங்களை பார்த்து நாம் விலகி போகாமல் அவர்களை பார்த்து நாம் அவர்களுக்கு ஆலோசனை சொல்லி இங்கே தேவனுடைய சுகம் கிடைக்கிற தேவனுடைய ஆலயத்துக்கு வழி அவர்களை பக்கமே நடத்த ఆ வேண்டும். విధముగా మనం నడిపించిన యెడల సర్వ లోకము యొక్క రక్షణ కొరకు వచ్చినటువంటి దేవుడు ఆయన ఎందుకు వచ్చిన వారిని నెట్టివేయకుండా వాళ్ళని కనికరించి అందరినీ ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. அப்படி கர்த்தரை தெரிவர்கள் எல்லா ஜனங்களையும் அவர் தள்ளி விடாமல் அனைவருக்கும் சுகம் கொடுக்கிற தேவனாய் அவர் இருக்கிறார். ఈ యొక్క లోకములో ఉండేటువంటి ప్రజలు అనేక రకాలుగా అస్వస్థత కలిగి ఉన్నారు. இந்த உலகத்தின் ஜனங்களை பார்க்கும்போது அநேக வியாதிகளை சுகம் இல்லாமல் இருக்கிறார்கள். అక్రమమందు, పాపమందు వాళ్ళు జీవించి వాళ్ళు కూరుకొని
పూడుకొని ఆ పూడుకొని పోయినటువంటి ఒక జీవితాన్ని చేస్తూ ఉన్నారు. ஜனங்கள் பாவத்திலே அக்கிரமத்திலே மூழ்கி அதிலே அவர்கள் போய் கொண்டிருக்கிறார்கள். అలాంటి వాడికి కనికరం కలిగినటువంటి యేసుని మనం పరిచయం చేయాలి. அப்படிப்பட்ட ஜனங்களுக்கு நாம் இயேசுவை அறிவிக்க வேண்டும். మనం ఆ విధంగా మనం పరిచయం చేయనప్పుడు அப்படி இயேசுவுக்கு தெரிவிக்கும் போது నిజంగా మనల్ని కనికరించిన దేవుడు ఆ నిర్బంధమైనటువంటి ఆ ప్రజలకు కూడా దేవుడు దొరుకును. நிச்சயமாக நம்ம அவர்களை இயேசுவுக்கு அறிமுகம் செய்யும்போது நிச்சயமாக தேவனான இயேசு அவர்கள் మనకు కూడా రకరకాలైనటువంటి భారాల్ని మోసుకొని అనేక విధమైనటువంటి యాతనల్ని మనం పడుతూ ఉండవచ్చు. நாம் கூட பல விதமான பாரங்களை சுமந்து கொண்டு பல வித உபத்திரவங்களை நம்ம கூட காணப்படலாம். అనేక కార్యాల కొరకు మనం చింతపడుతూ ఉండవచ్చు. కార్యాలకు సిద్ధించుకుంటూ இருக்கலாம். కనికరం కలిగినటువంటి యేసు తన యొక్క హస్తముల్ని చాపిన నా యొద్దకు రమ్ము, నీ యొక్క భారముని నా మీద మోపము, నా దగ్గరికి వచ్చి విశ్రాంతిని తీసుకోమని పిలుస్తూ ఉన్నాడు. தேவனார் மேல அதனுடைய கரத்தை நீட்டி நீங்கள் சுகம் இல்லாமல் இப்பாறுதல் இல்லாமல் கட்டுகளை தவிக்கொண்டு சொல்லி எல்லாரும் வாருங்கள் அழைத்து கொடுத்தான் இருக்கிறார். సందేహించే వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదముని దేవుని యొక్క విడుదలని పొందుకోలేరు. సందేహப்படுறவர்கள் கர்த்தருடைய விடுதலையும் சரி அவருடைய ஆசீர்வாதத்தை பெற முடியாது. విమర్శించే వాళ్ళు ఇది జరుగునా లేదా అని విమర్శించే వాళ్ళకి దేవుని యొక్క అద్భుతాలని చూసేదానికి వీలు కాదు. అయ్యో ఇది நடக்குமா என்று விமர்சிக்கிறவர்களுக்கு கூட இந்த அற்புதங்கள் நடக்காது. సందేహింపకుండా ఆయన ఎదుకు మనము రావాలి. సందేహపడాமல் கர்த்தருக்கு మనం வரணும். ఏ సమస్యలో చిక్కుకొని ఉన్ననో సరే మనం எப்படிப்பட்ட பிரச்சனை சிக்கிக்கொண்டிருந்தாலும் అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ஆச்சரியமுள்ள மகத்துவமுள்ள பராக்கிரமமுள்ள தேவனுக்கு முன்பாக எதுவுமே நிற்காது. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం చిక్కున్నటువంటి సమస్య ఏదైనా సరే దాంట్లో విడిపించేదానికి ఆయన నమ్మకస్తుడై ఉన్నాడు. நாம் சிக்கிக் கொண்டிருக்கிறது எப்படிப்பட்ட பிரச்சனையாகிலும் சரி அவருக்கு முன்பாக நிற்கவே முடியாது. యేసు ప్రభు గలిలయలో ఉన్నప్పుడు இயேசு அவர் கலிலேயாவில் இருக்கும்போது కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి குஷ்டரோகி இயேசுவுக்கு வந்தார். ఆ దేవుని దగ్గర మోకరించిరి. இயேசுவுக்கு முழங்கால் படி సామాన్యమైన కుష్ఠరోగులు జన సమూహంలో ఉండలేదు. వాళ్ళని బహిష్కారంతో వాళ్ళని దూరం పెట్టేవారు. இந்த குஷ்டரோகம் இருந்த வியாதி உள்ளவர்கள் அவர்கள் கூட்டத்தோடு ஊருக்குள்ள இருக்க மாட்டார்கள். ஊருக்கு வெளியே தான் அவர்கள் வெளியேற்றப்பட்டிருப்பார்கள். యేసు ప్రభు గలిలయలో ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి మోకరించి இயேசு அது கலிலேயாவில் இருப்பதை அறிந்து கொண்ட அந்த குஷ்டரோகி இயேசுவுக்கு வந்து முழங்கால் படியிட்டு ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని అడిగే. உங்களுக்கு சித்தமான என்னை சுத்தமாக்கும் என்று యేసు கேட்டார். ప్రభు ఏం చేసిరి? இயேசு என்ன செய்தார்? అతన్ని అసహించుకొనక இயேசுவை பார்த்து அருவருக்காமல் అతన్ని నెట్టివేయకుండా அவரை தள்ளிவிடாமல் అతన్ని చూసిన వెంటనే యేసు ప్రభు కనికరపడి அவரை பார்த்துடைய மேல் மனதுருகி తన చెయ్యిని చాపి, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క చెయ్యిని చాపి தன்னுடைய பரிசுத்தமான கரத்தை நீட்டி ఆ కుష్ఠ రోగము కలిగినటువంటి ఆ యొక్క మనిషి మీద తన యొక్క చెయ్యిని ఉంచి குஷ்டரோகமுள்ள அந்த வியாதியுள்ள அந்த மனிதன் மேல் தன்னுடைய கரத்தை నాకు நீட்டி ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పే எனக்கு சுத்தமாயிருக்கிறது இப்படி சுத்தமாக என்று விடுதலை கொடுத்தார். పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి ఆ వార్త ఆ యొక్క కుష్ఠ రోగి మీద దేవుని యొక్క చెయ్యి పడిన వెంటనే అతడు శుద్ధుడాయే. பரிசுத்தமுள்ள தேவனுடைய கரத்திலிருந்து கரம் அவன் மேல பட்ட உடனே அவன் சுகமானான். అతడు ఆ కుష్ఠాన్ని నివారించబడి ఇంతవరకు వెలివేయబడినటువంటి స్థితిలో ఉండేటువంటి అతని యొక్క నిర్బంధమైనటువంటి స్థితి మారి అతను శుద్ధుడుగా మారే. இத்தனை நாட்களுக்கு அவன் வெளியேற்றப்பட்டு அந்த வியாதியிலே கஷ்டப்பட்டிருந்தான். அவனை இப்போது சுத்தமான உடனே வியாதியில சுகமான உடனே இப்போது அவன் நலமாய் இருக்கிறான். ఇప్పటికి కూడా ఆ కనికరం కలిగినటువంటి యేసు మనకున్నాడు. இப்பொழுது கூட அந்த இரக்கம் செய்கிறது నువ్వు ఏ స్థితిలో ఉన్నానో సరే, நீ எப்படிப்பட்ட நிலைமை నువ్వు இருந்தாலும் ఎలాంటి சரி, నిర్బంధమైన స్థితిలో ఉన్నానో సరే, எப்படிப்பட்ட நிர்பந்தமான நிலைமை ఎలాంటి இருந்தாலும் కట్టతో சரி, కట్టబడి ఉన్నానో సరే, எப்படிப்பட்ட கட்டளை கட்டப்பட்டிருந்தாலும் ఎలాంటి சரி, చెప్పుకోలేనటువంటి కొంతమందికి కొన్ని విషయాలు చెప్పుకోలేదనక ఇలా, కొన్ని బలహీనతలు చెప్పుకోలేక ఏలేదు, కొన్ని వ్యాధుల్ని చెప్పుకోలేదనక ఏలేదు. ఎలాంటి వ్యాధి అయినా సరే నువ్వు మనుషుల యొద్ద కాదు, దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రభువా నాకు ఇలాంటి బలహీనత ఉన్నది, నాకు ఇలాంటి వ్యాధి ఉన్నది, నాకు ఇలాంటి కష్టం ఉన్నదని నువ్వు చెప్పిన ఎడలా பாருங்கள், சில பேர் தன்னுடைய பிரச்சனை வியாதி தன்னுடைய கூட இருக்கிறவர்கள் கணவன் மனைவி யாரும் சொல்ல முடியாது. அப்படிப்பட்ட பிரச்சனை இருந்தாலும் கூட சரி, యేసు ప్రభు దగ్గరికి వచ్చి இயேசுவிடத்திலே வந்து కనికరం కలిగినటువంటి దేవుని దగ్గరికి వచ్చి இரக்கம் நிறைந்த தேவனிடத்துக்கு வந்து ప్రభువా నన్ను ముట్టి స్వస్థపరచమని నువ్వు అడిగినట్లయితే, கர்த்தாவே, என்னை தொட்டு சுகமாக்கும் என்று கேட்பாய் என்று నీకు சொன்னாள். ఇష్టమైతే నాకు ఇది తొలగించమని మనం అడిగినట్లయితే, உனக்கு சுத்தமல்ல, சுத்தமாக்கும் என்று கேட்பாய் என்று నాకు சொன்னாள். ఇష్టమే నువ్వు బాగుపడి నువ్వు బాగుండు అని చెప్పినటువంటి కనికరం కలిగినటువంటి యేసు ప్రభు యొక్క ధ్వని నేటికి ధ్వనిస్తూనే ఉన్నది. எனக்கு சுத்தமாக இருக்கிறது, இப்பொழுது விடுதலை பெற சுத்தமாக என்று தேவன் சொல்லுகிற வார்த்தை என்று கேட்டுக்கொண்டுதான் இருக்கிறது. ఇక దేవుడు ఒక పరమ వైద్యుడు, శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి గొప్ప పరమ వైద్యుడై ఉన్నాడు. இயேசுவானவர் விலையை பெற்ற பரம வைத்தியராய் ఆయన இருக்கிறார். మాటను నువ్వు విశ్వసించినట్లయితే, அவருடைய வார்த்தை நீ விசுவாசிப்பாய் என்று ఆయన சொன்னார். మాటలోనే నీ యొక్క శరీరంలో కావాల్సినటువంటి స్వస్థత ఉన్నది. அவர் வார்த்தையில் தான் உனது சரீரத்துக்கு தேவையான சுகம் இருக்கிறது. ఆయన యొక్క మాట మాత్రములోనే నిన్ను బంధించినటువంటి సమస్త బంధకాలు తెగిపోయినంత శక్తి ఉన్నది. அவர் வார்த்தையில் தான் உன்னுடைய கட்டுகள் எல்லாம் அழுந்து போற அளவுக்கு வல்லமை இருக்கிறது. కావున మనము ఏ పరిస్థితిలో ఉన్నానో మనము
మార్చిపోతాము గాక. நாம் எப்படிப்பட்ட நிலைமையில் இருந்தாலும் சரி, இயேசு நம்மை கட்டுகிற விதத்தில் அவரிடத்தில் வருவோமாக. దేవుని యొక్క కృప అనుదినము ఆయన నూతనముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. கிருபை అనుదినం நமக்கு புதியவைகளாய் இருக்கிறது. దేవుని యొక్క కనికరము వాత్సల్యత కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. இரக்கம் நிறைந்த தேவனாய் ఆయన இருக்கிறார். ప్రభావం మందు ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. அவர் மகிமையிலும் ஐஸ்வர்யவானாய் இருக்கிறார். మనల్ని పోషించి మనల్ని పరామర్శించేటువంటి మన గురించి చింత కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. அவர் ஒவ்வொரு நாளும் நம்மை பராமரித்து நம்மை போஷித்து நம்மை சிந்திக்கிற தேவனாய் మనము இருக்கிறார். దేవుని యొక్క సన్నిధానంలో ఉండి ఆయన యొక్క పాదాలని పట్టుకొని మన ప్రతి అవసరతని ఆయన దగ్గర పొందుకొని మన ప్రతి కష్టం నుండి విడుదల కొరకు ఆయన మనం ప్రార్థించదము గాక. எப்போதும் அவருடைய சமூகத்திலே பாதத்தை பிடித்துக் கொண்டு நம்முடைய எல்லா கஷ்டங்களையும் விடுதலை பெறும்படிக்கு அவரை வேண்டிக் கொள்வோமாக. అనేక జనాలు శోధనలో బాధలో కన్నీళ్ళు కష్టాలు వచ్చినప్పుడు అనేక జనాలు తనకి కష్టங்கள் వ్యాధిகள் పోరాటங்கள் வரும்போது దేవుని వదిలి దూరముగా వెళ్ళిపోయి దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటారు. அவர்கள் தேவனை விட்டு விலகி தூரமாய் போய் ఎలియాకి కూడా விடுவார்கள். ఒక శోధన వచ్చే எலியாவுக்கு ஒரு சோதனை வந்தது. ఆ యొక్క శోధన వచ్చిన వెంటనే ఏం చేసే அவனுக்கு அந்த சோதனை வந்தவுடனே அவர் என்ன செய்தார்? కష్టాలు ఆ యొక్క బాధలు అతను భరించలేకుండా అరణ్యములకు పారిపోయే அந்த கஷ்டத்தை எதிர்கொள்ளாமல் தாங்க முடியாமல் அவர் வனாந்தரத்துக்கு ஓடி போய் விட்டார். ఆ శోధనని చూసి సొమ్మసిల్లి అతను అరణ్యములకు పారిపోయే அவர் சோதனை பார்த்து சகிக்க முடியாமல் அவர் சோர்ந்து போய் ஓடி விட்டார். దేవుని యొక్క బిడ్డ అనేక రకాలైనటువంటి పోరాటాలు వ్యాధులు బాధలు శోధనలను చిక్కుకొని ఉన్నావా? நீ பலவிதமான போராட்டங்கள் சோதனைகள் கஷ்டத்தில் சிக்கிக்கொண்டு தவித்துக் கொண்டிருக்கிறாயா? నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నావా? அதை நிமித்தம் நீ சோர்ந்து போய் இருக்கிறாயா? நீ பயப்பட வேண்டாம். భయమునకు నువ్వు ఆస్పదము ఇవ్వవద్దు. நீ பயத்துக்கு இடம் கொடுக்க வேண்டாம். ధైర్యముగా ఉండు. ధైర్యమై இருப்பாயாக. ఎందుకనగా నీతో ఉండేటువంటి దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు యేసు మహా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు నీ నిర్బంధమైనటువంటి స్థితిని మార్చేటటువంటి సర్వశక్తి కలిగినటువంటి యేసు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. நம்மளோடு இருக்கிற தேவன், அவர் மகா இருக்கிற தேவனாய் இருக்கிறார். அவர் மேல் மறந்துகிற தேவனாய் இருக்கிறார். அவர் எல்லாருடைய கஷ்டத்தை பரிகரிக்கிற தேவனாய் ఆయన నీ இருக்கிறார். కష్టాలన్నిటి నుండి నీ వ్యాధులన్నిటి నుండి నీ బంధకాలన్నిటి నుండి విడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. அவருடைய வியாதிகளுடைய கஷ்டங்களுடைய போராட்டங்கள் எல்லாத்துக்கும் விடுதலை கொடுக்கிற தேவனாய் ఆయన నీకు இருக்கிறார். ఆహారం సమస్యలైనటువంటి సమయమున నీకు ఆహారం ఇచ్చి బలపరిచి నిన్ను బలపరిచేటటువంటి స్థిరపరిచేటటువంటి దేవుడు నీకున్నాడు. நீ அப்படி சோர்ந்து போயிருக்கிற நிலைமையிலே உனக்கு பலன் கொடுத்து ஆகாரத்தை கொடுத்து உனக்கு சத்தத்தை கொடுக்கிற தேவனாய் இருக்கிறார். కావున కనికరించేటటువంటి దేవుని దగ్గరకు వచ్చి నీ యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించు. ஆகிய நமக்கு இரக்கம் செய்கிற தேவனத்திலே அருகே வந்து நம்ம మన ஜீவிతం యొక్క జీవితంలో ஒப்புக்கொடுப்போம். దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఏదైనా ఉంటే వాటిని వదిలిపెట్టి శుద్ధీకరించమని మనం అడగాలి. நம்முடைய ஜீவிதத்திலே கர்த்தருக்கு பிரியமில்லாத ஒரு காரியம் இருக்கும் என்று சொன்னால் அதை தேவ சமூகத்திலே வந்து அறிக்கையிட்டு விட்டு விடுவோமாக. క్షమాపణ విషయంలో యేసు ప్రభువు ఉపమానము చెప్పిరి. இந்த மன்னிக்கிற விஷயத்திலே இயேசு ஒரு உவமையை சொல்லி இருக்கிறார். మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదవండి. மத்தேயு சுவிசேஷம் 18ஆம் அதிகாரம் 27ஆம் வசனம் படிப்போமாக. ಆ ಸೇವಕನ ಒಡೆಯನು ఆ సేవకన ఒడేను ಕನಿಕರಪಟ್ಟು కనికరపట్టు ಅವನನ್ನು ಬಿಡಿಸಿ ಆ ಸಾಲವನ್ನೆಲ್ಲ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟನು. ఆ సాలవనెల్లా బిట్టు బిట్టను. ఆ దాసుని యజమానుడు కనికరపడి ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి అప్పు తీసుకున్నటువంటి ఒక మనిషి ఆ యొక్క దాసుడై ఉండే ఆ యొక్క యజమానుడు అతన్ని కనికరించి అతని యొక్క మీద కనికరపడి వారిని విడిపించి వారి యొక్క అప్పులన్నీ కూడా క్షమించి అని ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానం మనకు తెలిసినదే. அவர்கள் ஒரு எஜமான தன்னிடத்திலே ஊழியக்காரரை வேலை செய்கிறவன் தன்னுடைய கடன் வாங்கியிருந்தான். அந்த ஒரு ஊழியக்காரனுக்கு தன்னுடைய எல்லா கடனையும் மன்னித்து விட்டதாக இயேசு உவமை சொல்லி ఆ இருக்கிறார். క్షమించి కనికరించినటువంటి యజమానుడు మన యొక్క యజమానుడు వేరే ఎవరో కాదు, ఆయనే మన యొక్క యేసు అయి ఉన్నాడు. அதை மன்னித்து இரக்கம் செய்து அதை விட்டு அந்த கடனை மன்னித்து விடுத்தான எஜமான் வேறு யாரும் మనల్ని బంధించిపెట్టినటువంటి అన్ని బంధకాల నుండి విడిపించువారు. நம்முடைய எல்லா கட்டுகளிலும் விடுதலை கொடுக்கிற మన தேவனாய் పాపములు, మన இருக்கிறார். అపరాధములన్నిటినీ క్షమించేది మాత్రమే కాక நம்முடைய பாவங்களையும் அக்கிரமங்களையும் மன்னிப்பது மாத்திரமே మన అప్పుల నుండి కూడా ఆయన విడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. நம்முடைய எல்லா கடன்களிலும் நம்மை விடுவிக்கிறவராய் இருக்கிறார். ఆయన మనల్ని క్షమించి మన అప్పులన్నిటిలో నుండి విడిపించేటటువంటి యజమానుడు యేసు మనకున్నాడు. நம்மை மன்னித்து நம்ம எல்லா கடன்களிலும் நம்மை விடுவிக்கிற தேவனாய் இருக்கிறார். యేసు ప్రభు ఆయన కనికరమైనటువంటి దేవుడు కనుక இயேசு மனதுருகி இரக்கம் செய்கிறது ఒక విషయంలో కాదు, మన సమస్త విషయంలో అన్నిటిలో కూడా ఆయన మన మీద కనికరము చూపించే దేవుడై ఉన్నాడు. அவர் ஒரு விஷயத்துக்கு மாத்திரம் இல்லாமல் எல்லா காரியத்துக்கும் நம்ம இரக்கம் செய்கிற தேவனாய் కావున ప్రియమైనటువంటి இருக்கிறார். దేవుని యొక్క బిడ్డ தேவனுடைய பிள்ளை ఎట్టి పరిస్థితిలో ఉన్నానో సరే, எப்படிப்பட்ட நிலைமையில் ఎలాంటి ఒక இருந்தாலும் சரி, నిర్బంధమైనటువంటి స్థితిలో ఉన్నానో సరే, எப்படிப்பட்ட நிர்பந்தமான நிலைமையில் இருந்தாலும் ఎలాంటి சரி, బంధకాలతో కట్టబడి ఉన్నానో సరే, எப்படிப்பட்ட கட்டுகளிலே கட்டப்பட்டு இருந்தாலும் నువ్వు ఎలాంటి சரி, ఒక పోరాటంతో నిండినటువంటి ఒక జీవితం చేస్తూ ఉన్నానో సరే, எப்படிப்பட்ட போராட்டம் இருந்த ஒரு ஜீவித்தை செய்து கொண்டிருந்தாலும் சரி, యేసు ప్రభు దగ్గరికి రమ్ము. இயேசுவின் அருகே வருவாயாக. కనికరం కలిగినటువంటి యేసు యొక్క లోకములో నిత్య లోకము వరకు నిన్ను నడిపి ఈ లోకములో మాత్రమే కాక నిత్య లోకం వరకు నడిపించేదానికి ఆయన అంత కనికరం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. இரக்கம் இருந்த
தேவனானவர் இந்த பூமியில வாழ்வது மாத்திரம் இல்லாமல் பரத்தில் வரைக்கும் கூட நம்மை நடத்தி செல்ல தேவனாய் இருக்கிறார். కావున దేవుని యొక్క కనికరము పొందుకున్నట్లుగా ఆయన యొక్క సమీపించి మనం వచ్చేదము గాక. நம்முடைய இரக்கத்தை பெரும்படிக்கு நாம் அவருக்கு சமீபமாய் வருவோமாக. యేసు ప్రభు దారిలో వెళ్ళుచూ ఉండగా యేసువాனவர் வழியிலே சென்று கொண்டிருக்கும் போது దారి పక్కన కూర్చున్నటువంటి ఇద్దరు గుడ్డి వాళ్ళు మమ్మల్ని కరుణించమని యేసుని చూసి కేకలు వేసిరి. இயேசு வழியில் சென்று கொண்டிருக்கிறார். அப்போது வழியிலே உட்கார்ந்து கொண்டிருக்கிற இரண்டு அந்த குருடர்கள் இயேசுவை பார்த்து எனக்கு இரக்கம் என்று கேட்கிறார்கள். ప్రభుతో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిరి? இயேசுவோடு கூட இருந்தவர்கள் என்ன செய்தார்கள்? వారిని గద్దించి அந்த குருடர்களை அவர்கள் அதட்டினார்கள். పొట్టి దూరముగా పొట్టి గమ్మన ఉండండి అని ఆ గుడ్డి వారిని గద్దించిరి. சும்மா இருங்கள், தூரமா போங்கள் என்று அவர்களை அதட்டினார்கள். అయితే ఆ కేకలు వేసిన వెంటనే యేసు ప్రభు యొక్క అడుగు ముందుకు పోలేదు. அந்த கூக்குரலை கேட்டவுடனே இயேசு முன்பாக యేసు ప్రభుని చూసి మమ్మల్ని కరుణించమని అడిగినటువంటి ఆ వార్త యేసు ప్రభు చెవిలో పడిన వెంటనే ఆయన పాదం ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ஐயா எங்களுக்கு இரக்கம் செய்ய, எங்களுக்கு இரக்கம் என்று கேட்டால் வார்த்தை கேட்டவுடனே இயேசுவுடைய கால்கள் முன்பாக செல்லவில்லை. ఆయన అక్కడే నిలబడి அவர் அங்கே நின்று వారిని పిలిచి మీకు ఏమి కావాలి అని అడిగిరి. அவர்களை கூப்பிட்டு உங்களுக்கு என்ன வேண்டும் என்று கேட்டார். వారి మీద కనికరపడిరి. அவருக்கு இரக்கம் వారి కన్నులు ముట్టగా వాళ్ళకి స్వస్థత కలిగినది. இயேசுவுடைய கண்களை தொட்டவுடனே அவங்களுக்கு சுகமானது, பார்வை வந்தது. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ నుండి మీరు చదువుకోండి, మీకు తెలుస్తుంది. వాళ్ళకి దృష్టి వచ్చినది. மத்தேயு சுவிசேஷம் 20వ అధ్యాయం 29వ படித்துக் கொள்ளுங்கள். அங்கே அவருக்கு பார்வை வந்தது. యేసు ప్రభు ఇతరుల మనుషుల వలె, ఇతరుల జనముల వలె కాదు. இயேசுவானவர் மற்ற ஜனங்களை போல அல்ல. యేసు ప్రభు అందరి వలె కాదు. இயேசுவானவர் எல்லாரை போலவும் அல்ல. ఆయన ఎంత కనికరము కలిగినటువంటి దేవుడు అంటే அவர் எவ்வளவு இரக்கமான தேவன் என்று சொன்னார். ఒక్కొక్కరిని కూడా ముట్టి మన యొక్క నిర్బంధమైనటువంటి స్థితిని మార్చేంత కనికరము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ஒவ்வொருவரையும் தொட்டு நம்முடைய இரக்கம் செய்கிற தேவனாய் இருக்கிறார். ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా, దేవుని నా జనమే, సమస్యలు నాకు మన సమస్యలు ఏదైనా సరే, நம்முடைய பிரச்சனைகள் எதுவாக இருந்தாலும் சரி, అది అప్పులైనా సరే, వ్యాధులైనా సరే, బాధలైనా సరే, పిల్లల యొక్క భవిష్యత్తుల గురించి అయినా సరే, మన పోరాటములైనా సరే, ఏదైనాను సరే, அது கடனாகிலும் சரி, நம்முடைய வியாதியாகிலும் சரி, நம்முடைய பிள்ளைகள் எதிர்காலமாகிலும் எதுவாகிலும் சரி, యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి మనల్ని ముట్టి మన సమస్యలన్నిటి నుండి విడిపించి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు. యేసువాனவர் நம்ம அருகே வந்து நம்மை தொட்டு நம்ம எல்லாவற்றையும் சுகமாக்க நம்மை விடுதலை செய்கிற தேவனாய் இருக்கிறார். దేవుని వినున్నట్లుగా మనం మొరపెట్టాలి. அந்த இரக்கம் நிறைந்த தேவன் கேட்கும்படி நம்ம எல்லாரும் முறையிடுவோம். మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చుదురు. முறையிடும்போது அவர் நமக்கு பதில் சொல்லுவார். మనకు దేవుడు మన కనికరము చూపించినట్లుగా మనము మొదట దేవునికి మొరపెట్టాలి. நமக்கு இரக்கம் செய்யும்படியாக முதலாவது நாம் அவரை கூப்பிட வேண்டும், அவருக்கு முறையிட வேண்டும். అయ్యో దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడుంటే నీకు ఎందుకు ఇట్లా అయ్యేది, నువ్వు పోయి నీకేం జరిగినది, నువ్వు పోవద్దు అని ప్రజలు ఎంత విరోధముగా ఎన్ని వ్యతిరేకాలుగా మాట్లాడినాను. ஐயோ நீ எத்தனை நாட்கள் தாய் போய் கொண்டிருப்பாய், எத்தனை முறை தான் ஜெபம் பண்ணி கொண்டிருப்பாய், அவர் கேட்க மாட்டார் அல்லவா, நீ எதுக்கு போகிறாய் என்று ஜனங்களுடைய அப்படி எல்லாமாய் பேசினாலும் అనేకమైనటువంటి వార్తలకి నీవు చెవి ఇవ్వవద్దు. அப்படிப்பட்ட அந்நிய சத்தத்தை சொல்லிக் கொடுக்க வேண்டாம். విరోధాలకి నేను అడ్డగించినటువంటి అడ్డగింపులకు నువ్వు భయపడవద్దు. மற்றவர்களுடைய தடை செய்கிற அந்த தடைகளுக்கு நீ பயப்பட வேண்டாம். అలాంటి సందర్భంలో నీ ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు ఇంకా దేవుని యొక్క చెవికి వినబడనంత ధ్వనితో నువ్వు ఎక్కువ ధ్వనితో నువ్వు దేవునికి మొరపెట్టాలి. அப்படிப்பட்ட நேரத்தில் தான் தேவனுக்கு ஜெபம் பண்ணி விடுதலை செய்கிற கூக்குரல் இன்னும் அதிகமாக கேட்கப்பட வேண்டும். ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కనుక నువ్వు పెట్టినటువంటి మొరను ఆలకించి నీకు ఉత్తరమని ఆయన అనుగ్రహించుదురు. அவர் இரக்கம் செய்கிற தேவன் நிமித்தமாக அவருடைய கூக்குரலை கேட்டு நிச்சயமாக உனக்கு விடுதலை செய்வார், உனக்கு இரக்கம் காட்டுவார். ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నానో సరే, எப்படிப்பட்ட நிலைமையில் ఏ శోధనలో ఉన్నానో సరే, சோதனை இருந்தாலும் சரி, కష్టంలో ఉన్నానో సరే, கஷ்டத்தில் இருந்தாலும் ఏ சரி, ఇరుకుల్లో ఉన్నానో సరే, எப்படிப்பட்ட நெருக்கத்தில் இருந்தாலும் சரி, విడుదల చేసేదానికి కనికరము కలిగినటువంటి యేసు మనకున్నారు. எல்லாவற்றையும் சரி செய்து நமக்கு இரக்கம் செய்கிற தேவன் நம்மோடு యేసు இருக்கிறார். ప్రభు మనల్ని ఉజ్జీవింపచేసి మనల్ని విడిపించి మనల్ని ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. இயேசு நம்மை உற்சாகப்படுத்தி நம்மை ஆசீர்வதிக்கிற தேவனாய் ఈ జీవితం இருக்கிறார். అంతా ఎండిపోయి ఎండిన ఎముకల వలె ఉండవచ్చు. ஜீவனெல்லாம் கூட ஜீவனெல்லாம் கூட காய்ந்து போய் உலர்ந்த எலும்பு போல இருக்கிறார். జరగదని నిరీక్షణ కోల్పోయినటువంటి
పోయి ఉండిరి. திருடர்கள் அவனை குற்றியாக அடித்து போட்டு வழியிலே போட்டு விட்டு போய்விட்டார்கள். ఎంతమంది ఆ దారిన పోయిన ఒక్కరు కూడా అతనికి కనికరము చూపించలేదు. எத்தனையோ ஜனங்கள் போனவர்கள் அவனை பார்த்து தூக்கி அவனுக்கு எதுவும் అంటే ఆ செய்யவில்லை. మార్గంలో ఒక సమరయుడు వచ్చే அந்த வழியாகி ஒரு சமரியன் வந்தான். అతని చేత కొట్టు చిక్కబడి కొట్టి వాడు కొనము పెద్ద పడి ఉండేటువంటి ఆ మనిషి మీద కనికరపడే அந்த திருடனை அடிபட்டு அவிதனை குற்றுநோய் கிடைக்கிற அவனை பார்த்து இரக்கம் செய்தார். అతనికి గాయములను కట్టే அவனுடைய காயங்களை துடைத்தார். తీసుకొని పోయే அவனை ஒரு சத்திரத்துக்கு கொண்டு போனார். అతన్ని ఆదరించే அவனை ஆதரித்தார். ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా, தேவனுடைய ஜனமே, ఆ మంచి సమరయుడు వేరే ఎవరో కాదు, మన యొక్క యేసే. அந்த நல்ல சமாரியன் வேறு யாரும் இல்லை, நம்முடைய இயேசுவாய் మన இருக்கிறார். మంచి సమరయుడు మన యొక్క యేసై ఉన్నాడు. அந்த நல்ல சமாரியன் நம்முடைய இயேசுவாய் இருக்கிறார். రక్షించబడిన నాటి నుండి మనము దేవుని యొక్క రాకడకి ఎత్తబడినటువంటి ఆ దినము వరకు మనకు వచ్చేటటువంటి పరిస్థితులు, మనం ఎదుర్కొనేటువంటి శోధనలు అన్నిటి నుండి తప్పించి మనల్ని మోసుకొని ఆయన పరలోకమునకు చేర్చి మనల్ని ఆ గమ్యమునకు చేర్చేంత వరకు ఆయన నమ్మకమైన దేవుడై ఉన్నాడు. நாம் ரட்சிக்கப்பட்ட நாள் முதற்கொண்டு நாம் வாழ்கிற நாட்கள், ஓடுகிற நாட்கள், எல்லா நாட்களும் நமக்கு இருக்கிற எல்லா சூழ்நிலையும் நம்மை பாதுகாத்து நம்மை தூக்கி சுமந்து நாம் அவிதம் மறித்து பறந்து போற வரைக்கும் தேவன் நம்மை நடத்துகிற தேவனாய் இருக்கிறார். 15వ అధ్యాయంలో ఒక చెడిపోయినటువంటి ఒక చెడ్డ కుమారుని గురించి మనం చూస్తూ ఉన్నాము. சுவிசேஷம் 15వ అధ్యాయంలో ஒரு கெட்ட குமாரனை குறித்து ஒரு ஓமை பார்க்கிறோம். ఆ చిన్న కుమారుని యొక్క ఉపమానములో அந்த கெட்ட போன அந்த இளைய குமாரனை குறித்து பார்க்கிறோம். అంతా తీసుకొని పోయి అన్ని పోగొట్టుకొని అతడు ఇప్పుడు చిన్న కుమారుడు ఏమీ లేకుండా దూరములో నుండి తండ్రిని దృష్టించి వస్తూ ఉన్నాడు. அவன் தகப்பனுடைய ஆஸ்தியை பங்கை வாங்கி கொண்டு தூரமாய் தன்னுடைய நண்பர்களோடு போய் சேர்ந்து அங்கே போய் எல்லாரும் செலவழித்து கெட்டு போய் இப்போது சாப்பாட்டுக்கே வழி இல்லாமல் இப்பொழுது தள்ளாடி கொண்டு வருகிறார். ఆ కుమారుని దూరము నుండి చూసినటువంటి తండ్రి இப்போது தகப்பனை தேடி வந்ததான அந்த இளைய குமாரனை தூரத்திலிருந்து பார்த்த தகப்பனானவர் అన్ని పేర్కొని పోయి అన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు వస్తూ ఉన్నామని కోపపడకుండా எல்லாவற்றையும் எடுத்துக்கொண்டு போய் எல்லாவற்றையும் அழித்து போட்டு வந்து கொண்டிருக்கான் என்று அவனை பார்த்து கோபப்படாமல் దూరములో నుండి కనుగొన్న వెంటనే అతని మీద కనికరపడి தூரத்தில் அவனை பார்த்த உடனே அவன் மேல் இரக்கம் ஓடி போனார். వారిని హత్తుకొని அவனை கட்டி பிடித்துக் వారిని கொண்டார். ముందు పెట్టే அவனை முத்தம் செய்தார். తర్వాత అతనికి కావాల్సినటువంటి వస్త్రములే గాని వస్తువులే గాని అతనికి కావాల్సిన ఆహారమే గాని అంతయు కూడా సమృద్ధిగా తండ్రి ఇచ్చే பிறகு அவருக்கு தேவையான ஆபரணங்கள் வஸ்திரங்கள் எல்லாவற்றையும் முழுவதுமாக அவனுக்கு கொடுத்தார். ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, தேவனுடைய பிள்ளையே, నీ యొక్క జీవితం ఏ విధముగా ఉన్నది? உன்னுடைய ஜீவியம் எப்படி இருக்கிறது? నువ్వు నిజముగా పశ్చాత్తాపపడి உண்மையாக నువ్వు மனசாபப்பட்டு పోయినటువంటి మార్గమును నువ్వు వదిలి போகிற வழியை நீ விட்டுவிட்டு దేవుని దగ్గరికి నువ్వు తిరిగినట్లయితే நீ கர்த்தரிடத்தில் திரும்புவாய் என்று சொன்னார். కనికరము కలిగినటువంటి దేవుడు నిన్ను నెట్టివేసే దేవుడు కాదు. இரக்கம் செய்கிற தேவனை விட்டு விடுவதில்லை, தள்ளி விடுவதில்லை. ఆయన నీకు కనికరము చూపుటకు அவனுக்கு இரக்கம் செய்யும்படியாக మళ్ళా నీ యొక్క స్థితిని ఆశీర్వదించడానికి ఆయన నమ్మకమైన దేవుడై ఉన్నాడు. உன் நிலைமையை ஆசீர்வாதமாக மாற்றுவதற்கு அவர் నీ ஏற்றவராக పరిస్థితులన్నిటినీ, இருக்கிறார். నీ వ్యాధులన్నిటినీ, నీ పోరాటాలన్నిటినీ, నీ బాధలన్నిటినీ మార్చడానికి ఆయన కనికరం కలిగినటువంటి దేవుడై ఉన్నాడని నేను విశ్వసించు. உன்னுடைய சூழ்நிலையுடைய வியாதிகளுடைய எல்லாவற்றையும் கூட மாற்றுவதற்கு ஏற்றவராய் இருக்கிறார் என்று நீ மறக்க வேண்டாம். ఆయన అన్ని విషయంలో జాలి కనికరం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. எல்லா விஷயத்திலும் ஒரு இரக்கம் செய்கிற தேவனாய் దేవుని இருக்கிறார். అనుదినమును నూతనముగా పొందుకున్నట్లయితే அவருடைய கிருபையை ஒவ்வொரு நாளும் புதிதாக பெற்றுக்கொள்வாய் என்று சொன்னார். ఆయన రాకడ వరకు నిన్ను మోసి కాపాడేదానికి ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. வருகை வரைக்கும் உன்னை காப்பாற்றி உன்னை சுமக்கிறதுக்கு அவர் வல்லமையுள்ள தேவனாய் இருக்கிறார். ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, தேவனுடைய பிள்ளை, వేదనతో, భారముతో, బాధతో, దుఃఖముతో, చంచలముతో, పలు రకాలైనటువంటి పోరాటములతో నీ జీవితం నిండి ఉన్నదా? வேதனையுடைய கஷ்டத்தோடு சஞ்சலத்தோடு உடைய உபத்திரத்தோடு உடைய ஜீவியம் கூடிதான் இருக்கிறதா? కన్నీరు వణుకుచూ, చింతపడుతూ, కలవరపడుచూ ఉన్నావా? நீ கண்ணீரை விட்டுக்கொண்டு சிந்தியோடு கவலையோடு నా இருக்கிறாயா? పరిస్థితిని ఎవరు మార్చగలరు అని నువ్వు అధైర్యపడినటువంటి స్థితిలో కనబడుతూ ఉన్నావా? நிலைமையை யார்தான் மாற்ற முடியும் என்று அப்படிப்பட்ட அதைரிய நிலைமையில் இருக்கிறாயா? కనికరము కలిగినటువంటి దేవుడు నీకున్నాడని నువ్వు మరచిపోవద్దు. இரக்கம் செய்கிற தேவன் இருக்கிறார் என்பதை நீ மறக்க வேண்டாம். జీవితాన్ని నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చిన